దేవుని ఇంటిలోనూ మన శరీరంలోనూ తప్పనిసరిగా పరిశుద్ధత ఎదగవలెను. ఒకసారి ధూమపానము చేసే క్రైస్తవునితో నేను మాట్లాడుచున్నాను. నీవు సంఘములో కూర్చొని సిగరెట్ తాగగలవా అని ఇలా ఆయనను అడిగాను. దానికి ఆయన బదులిస్తూ, ఆ విధముగా ఎన్నటికీ చేయను, ఎందుకనగా సంఘ భవనము దేవుని ఇల్లు అని చెప్పాను. తరువాత ఆయన వైపు తిరిగి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు అని 1 కొరింథీ 6:19 ఉన్నట్లు చెప్పి తిని. గమనించండి, సంఘభవనము ఏదీ కూడా దేవుని ఇల్లు కాదు అని చెప్పి తరువాత సంఘభవనంలో ఎన్నడూ కూడా వ్యభిచారమునకు పాల్పడవు, సంఘభవనములో నీలి చిత్రాలు నీవు ఎన్నడూ చూడవు అని ఆయనతో చెప్పి తిని. అయితే దేవుడు నీలో నివసించినప్పుడు ఇప్పుడు నీ దేహమే దేవుని ఆలయము. కాబట్టి నీ దేహములోని అవయవములతో నీవు ఏమి చేయుదువో బహు జాగ్రత్త వహించుము. అవును, ధూమపానము, మద్యపానము సేవించడము, మాదక ద్రవ్యాలు లేక నీ మనసులోకి ప్రవేశించే చెడు తలంపులను అనుమతించడము, అవి నీ దేహమును మరియు నీ మనసును కొంచెము కొంచెముగా నాశనము చేయును. క్రైస్తవ జీవితము అనున్నది పరుగు పందెము వంటిది. ఎప్పుడైతే మనము పాపము నుంచి మరలుతామో మరియు తిరిగి జన్మించదమో పరుగు పందెము యొక్క ప్రారంభ స్థానమునకు వచ్చి ఉన్నాము మరియు నిలుచొని ఉన్నాము. తరువాత ఈ పరుగు పందెము ప్రారంభమైనది మరియు మన జీవితాంతము వరకు ఈ పరుగు కొనసాగుతూనే ఉంటుంది. మనము పరిగెత్తాలి, పరిగెత్తుతూనే ఉండాలి. అప్పుడు ప్రతిదినము మనము పరుగు పందెము యొక్క చివరి స్థానమునకు మరీ దగ్గరగా చేరుకుంటాము. అయితే మన కొనసాగింపును తప్పనిసరిగా ఎన్నటికీ ఆపకూడదు. ఇదే ఈ భూమిపై మనకు అవసరమైన అత్యున్నతమైన జీవితము. ఎందుకనగా దీని ద్వారా మన జీవితములోని చెడు భాగముల నుండి కొంచెము కొంచెముగా పరిశుద్ధతను పొందుకునేదము. సంవత్సరములు కొనసాగే కొద్దీ మనము దేవుని సారూప్యములోనికి రూపాంతరము పొందేదము. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.